వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మికకు జపాన్లో ఉన్న క్రేజ్ గుర్తింపు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల అక్కడ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఈ జోడీ జపాన్లో సందడి చేసింది. ప్రమోషన్స్లో భాగంగా కాజు అనే ఒక జపానీస్ అభిమాని అల్లు అర్జున్ రష్మికలను ఇంటర్వ్యూ చేస్తూ అనూహ్యంగా తెలుగులో మాట్లాడి వారిని ఆశ్చర్యపరిచారు. అల్లు అర్జున్ అతనితో జపానీస్లో మాట్లాడడానికి ప్రయత్నించగా ఆ అభిమాని మాత్రం, మీరు తెలుగు సినిమాలకే గర్వకారణం, నేను తెలుగు నేర్చుకుంటున్నాను, దయచేసి నా తెలుగును భరించండి అని స్వచ్ఛమైన తెలుగులో అనడంతో బన్నీ రష్మిక ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ అభిమాని తెలుగులో సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతుంటే రష్మిక ఆనందంతో చప్పట్లు కొట్టింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఒక అడుగు ముందుకు వేసి, నీ తెలుగు చాలా బాగుంది, నువ్వు ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోవాలి అని సరదాగా అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. దీనికి సంబంధించిన వీడియోను కాజు తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ, భారతదేశ అగ్ర నటులను ఇంటర్వ్యూ చేసే గౌరవం దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ తెలుగు జపనీస్ సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. తెలుగు భాష గొప్పతనం ఖండాలను దాటిందంటూ మెగా అభిమానులు గర్వంగా వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.